విశ్వాసులకు తండ్రి అబ్రహాము జీవితంలోనే ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. కరువు రాకూడదేంటి? క్రైస్తవుడికి శ్రమ రాకూడదేంటి? క్రైస్తవుడికి బాధ రాకూడదేంటి? ఇంక ఏ ఇబ్బంది పడకూడదా? 3 పువ్వులు 6 కాయల్లాగా వెలిగిపోతా ఉండాలి ఎప్పుడు కూడా మనం. ఏదో కొన్ని శ్రమలు, కొన్ని యొక్క బాధలు, కొన్ని ఉన్నటువంటి నిందలు, ఏవో చిన్న చిన్న వాటికి మనము ఏమి విడిచిపెట్టుకోకూడదు అని అంటే, స్వాస్థ్యాన్ని విడిచిపెట్టుకోకూడదు, స్వాస్థ్యం ఇచ్చిన దేవుడిని విడిచిపెట్టుకోకూడదు, నువ్వు కట్టిన బలిపెట్టుకో స్థలాన్ని విడిచిపెట్టుకోకూడదు, ఆ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టుకోకూడదు. అవన్నీ కాదనుకుని వెళ్ళిపోయాడు. చిన్న సమస్య కోసం వెళ్ళిపోయాడు. ఏ సమస్య వచ్చిందో తెలిసా? అప్పుడు సొంత భార్యను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఏ భార్యను పోషించడానికి నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావో చివరికి ఏమైంది అంటే ఆ భార్య వేరొకటి భార్యగా మారిపోతున్నావు. సంరక్షణ లేనటువంటి స్థలాలు, సంరక్షణ లేనటువంటి ప్రజలు, ఆ నీతి న్యాయం లేనటువంటి ప్రజల మధ్యకి